హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి మనకి రెగ్యులర్ వేకెన్సీస్ తోటి ఒక ఇంపార్టెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకుందాం రండి. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ద్వారాగా పారామెడికల్కి సంబంధించి వేకెన్సీస్ అనేవి ఫిల్అప్ చేస్తున్నారు ఫ్రెండ్స్. టోటల్ 1300 పైగా మనకైతే వేకెన్సీస్ అనేవి ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ద్వారా ఫిల్అప్ చేస్తున్నారు. ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే ఏపీ అండ్ తెలంగాణ క్యాండిడేట్స్ ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు. జస్ట్ ఇంటర్మీడియట్ లెవెల్ క్వాలిఫికేషన్ ఉంటే చాలు ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంది. సో వీటికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మనం 1 by 1 తెలుసుకుందాము. సో అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ మనం చూసినట్లయితే 17th of August 2024 నుంచి 16th of September 2024 లోపు మనమైతే ఆన్లైన్ మోడ్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే అప్లై చేయడానికి కావాల్సిన లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఆ లింక్స్ ద్వారాగా అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ లింక్ అనేది 17th మనకైతే యాక్టివేట్ అవుతుంది. సో ఇక్కడ డిఫరెంట్ వేకెన్సీస్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. సో వాటికి సంబంధించి మనం చూసినట్లయితే డైటీషియన్, నర్సింగ్ సూపరింటెండెంట్, ఆడియాలజిస్ట్ అండ్ స్పీచ్ థెరపిస్ట్, క్లినికల్ సైకాలజిస్ట్, డెంటల్ హైజినిస్ట్, డయాలసిస్ టెక్నీషియన్, హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్ గ్రేడ్ 3, laboratory superintendent, perfumist, psychotherapist grade 2, occupational therapist, cat laboratory technician, pharmacist, radiographer x-ray technician, speech therapist, cardiac technician, optometrist, ECG technician, laboratory assistant grade 2, ఫీల్డ్ వర్క్ కి సంబంధించిన వేకెన్సీస్ అనేవి ఫిల్అప్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సో మినిమం శాలరీ మనకి 20,000 నుంచి 45,000 వరకు మనకైతే ఇక్కడ పే స్కేల్ రేంజ్ అనేది ఉంది. మనం అప్లై చేసిన జాబ్ని బేస్ చేసుకొని మనకి శాలరీస్ అనేవి ఇక్కడ డిఫర్ అవుతూ ఉంటాయి ఫ్రెండ్స్. సో ఈ జాబ్స్కి మనం అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే మినిమం ఏజ్ 18 years అండ్ అలానే మ్యాక్సిమం 43 years వరకు కూడా మనకి అప్లై చేస్తున్న జాబ్ని బేస్ చేసుకొని మనకి ఏజ్ లిమిట్స్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇక్కడ లిస్ట్ అయితే మీకు కనిపిస్తుంది కదా. సో ఈ లిస్ట్ అనేది ఏజ్ లిమిట్కి సంబంధించిన డేటా ఫ్రెండ్స్ ఇదంతా. సో ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ఏ జాబ్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో వాటికి సంబంధించిన ఏజ్ లిమిట్ అండ్ శాలరీకి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇక్కడ మీరు తెలుసుకోవచ్చు. జస్ట్ ఒకసారి ఈ లిస్ట్ అనేది ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి ఫ్రెండ్స్, సో దట్ మీకు తర్వాత ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేశారు. సో ఈ నోటిఫికేషన్కి ఐసైట్ ఉన్నా కానీ అప్లై చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ అప్లై చేసుకోవడానికి ఇండియన్ సిటిజన్స్ అయితే సరిపోతుంది. దట్ మీన్స్ మీరు ఏపీ నుంచి అయినా తెలంగాణ నుంచి అయినా కానీ ఈ నోటిఫికేషన్కి మీరైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ అలానే ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి వర్తిస్తున్నాయి ఫ్రెండ్స్. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ క్యాండిడేట్స్కి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఎక్స్ సర్వీస్ మెన్కి లెంత్ ఆఫ్ ద సర్వీస్ ప్లస్ 3 years ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో అప్లై చేస్తున్న క్యాండిడేట్స్ 500 rupees ఫీజు అనేది పే చేయాలి. క్యాండిడేట్స్ ఎగ్జామినేషన్ రాసిన తర్వాత 400 rupees అనేది మీ బ్యాంక్ అకౌంట్కి రీఫండ్ అవుతుంది. ఇన్ కేస్ క్యాండిడేట్స్ ఎస్సీ ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్, ఫిజికలీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్, ఫీమేల్, ట్రాన్స్జెండర్, మైనారిటీ లేదా ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అయినట్లయితే వారు 250 rupees ఫీజు అనేది పే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఎగ్జామినేషన్ రాసిన తర్వాత 250 rupees మీ బ్యాంక్ అకౌంట్కి అయితే రీఫండ్ చేయడం జరుగుతుంది. అండ్ మీకు ఈ ఎగ్జామినేషన్ ఫీజు అనేది పే చేయడానికి ఆన్లైన్ మోడ్లోనే అవకాశం అనేది కల్పించారు ఫ్రెండ్స్. యూపీఐ ద్వారాగా, క్రెడిట్ కార్డ్స్ లేదా డెబిట్ కార్డ్స్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారాగా. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే రిక్రూట్మెంట్ ప్రాసెస్కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో ఈ పర్టికులర్ జాబ్స్కి అప్లై చేసుకున్న క్యాండిడేట్స్కి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసి ఫైనల్ అలాట్మెంట్ అనేది మెరిట్ లిస్ట్ ప్రకారం ఇవ్వడం జరుగుతుంది. సో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మనం గమనించినట్లయితే మనకి ఇక్కడ ప్రొఫెషనల్ ఎబిలిటీకి సంబంధించి 70 questions ఉంటాయి ఫ్రెండ్స్. దట్ మీన్స్ మనం ఏ జాబ్కి అయితే అప్లై చేస్తున్నామో ఆ జాబ్ రిలేటెడ్ మనం చదువుకొని ఉంటాం కదా, ఆ ఎడ్యుకేషన్కి సంబంధించి మనకైతే 70 questions ఉంటాయి, 70 marks గాను. సో నెక్స్ట్ జనరల్ అవేర్నెస్, జనరల్ అర్థమెటిక్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. అండ్ అలానే జనరల్ సైన్స్కి సంబంధించి ఈచ్ సెక్షన్లో 10 questions ఉంటాయి. టోటల్ 100 questions ఉంటాయి ఫ్రెండ్స్. 100 marks గాను 90 minutes టైం అనేది మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ రాయడానికి ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్
ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అన్నట్లయితే 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంది ఫ్రెండ్స్, ఈ పాయింట్ గమనించండి. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే హౌ టు అప్లై అనే సెక్షన్ ఫ్రెండ్స్. ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి మనం అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే కేవలం ఆన్లైన్ మోడ్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే అప్లై చేయడానికి కావాల్సిన లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ లింక్స్ ద్వారాగా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసేటప్పుడు మీరు రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అండ్ అలానే మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన డాక్యుమెంట్స్, కమ్యూనిటీకి సంబంధించిన డాక్యుమెంట్స్ అండ్ అదర్ రిలవెంట్ డాక్యుమెంట్స్ అన్నీ మీరైతే సాఫ్ట్ కాపీస్ మెయింటైన్ చేయండి. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో ఇక్కడ టోటల్ 20 డిఫరెంట్ వేకెన్సీస్ ఉన్నాయి కదా. సో ప్రతి డిఫరెంట్ పోస్ట్కి మనకి ఇక్కడైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మెన్షన్ చేశారు. సో నేను ప్రతిదీ చదువుతూ వెళ్తే లేట్ అవుతుంది కాబట్టి జస్ట్ ఇక్కడ మీకైతే డిస్ప్లే చేస్తాను ఫ్రెండ్స్. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుని మీరు ఏ జాబ్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ జాబ్కి రిలేటెడ్ లేదా మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి మీరు ఏ జాబ్స్కి అయితే ఎలిజిబుల్ అవుతున్నారో ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని మీరు ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ టేబుల్లో మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకున్నట్లయితే ఫ్రెండ్స్, పే స్కేల్, మినిమం ఏజ్, మ్యాక్సిమం ఏజ్ అండ్ అలానే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీ దగ్గర ఉంటాయి. సో మీరు ఏ జాబ్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ జాబ్కి రిలేటెడ్ స్క్రీన్ షాట్ తీసుకోండి. సో మనకి జాబ్ లొకేషన్స్ కూడా ఏపీ అండ్ తెలంగాణలో ఉన్నాయి ఫ్రెండ్స్. మనకి ఈ జాబ్ వచ్చినట్లయితే ఏపీ అండ్ తెలంగాణలోనే మనకి పోస్టింగ్ వచ్చే అవకాశం ఉంది. సో ఎట్టి పరిస్థితుల్లో ఈ వేకెన్సీస్ అనేవి మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు అందాయని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.